ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏ భయాలు లేవా కౌసల్య? అస్సలు ఎందుకు లేదు ప్రేమ, తెలీదు మనకి ఏ పర్సన్ ఎట్లా. ఎందుకంటే ఒకప్పుడు నాకు మిడ్ నైట్స్ కాల్స్ వచ్చేవి. బాబు చిన్న పిల్లవాడు, తాగేసి ఇతను గురించి మాట్లాడేవాళ్ళు ఫోన్ చేసి. ఇలా అంట కదా, ఇలా చేసామంట కదా, అలా వేసామంట కదా, కోర్టులో ఇలా వేసామంట కదా, నిన్ను చంపేస్తాం, నేను ఇలా అలా అని. అది కూడా 11 o'clockకి కాల్స్ వచ్చేవి. అప్పుడు ఎంత భయం అయిపోయేదంటే, నా కొడుకు పడుకున్నవాడు, వాడు పాపం ఎప్పుడు నా చేయి పట్టుకునే పడుకుంటాడు. ఆ ఫోన్కి భయపడిపోయి ఒక మూలకి వెళ్ళిపోయి ఇలా భయపడుతూ చూసిన సీన్ చూసాను నేను ఆ రోజు. నేను మాట్లాడుతున్నాను ఫోన్లో, కానీ వాడిని గమనించుకుంటే వాడు వణికిపోతున్నాడు నైట్ ఆ టైంకి. అసలు ఆ టైంకి వాడు ఒక రకమైన బాధలో ఉండేవాడు ఎవ్రీడే. లైక్ నన్ను ఎత్తుకోకుండా, నా దగ్గర లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు నాన్న అని ఒక బాధలో ఉండేవాడు. ఆ బాధలో ఉన్న వ్యక్తికి ఇలా ఏదో డేంజరస్ సిచ్యువేషన్, అమ్మ కూడా భయపడుతోంది, తిడుతోంది అంటే మన భయం కనపడుతూ ఉంటుంది కదా. ఫోన్ తీసినప్పుడు ల్యాండ్లైన్కి వచ్చేవి ఫోన్లు, పేరు చెప్పేవాళ్ళు కాదు, కాలర్ ఐడి లేదు ఇంట్లో. అలా భయపడుతుంటే చూశాను వాడిని. చూసేసి ఇంకా లాభం లేదు, నా భయాన్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు, ఫోన్ పెట్టేసి ఇంకా ల్యాండ్లైన్ అసలు దాన్ని కనెక్టే చేయకుండా వదిలేసాను. తర్వాత అట్లాంటి కాల్స్ వస్తూ ఉంటే అవన్నీ బ్లాక్ చేసుకుంటూ పోవడము, అలాంటి కేర్ తీసుకుంటే మన టెక్నాలజీ వచ్చింది కాబట్టి అవన్నీ బ్లాక్ చేసుకుని అవన్నీ ఇగ్నోర్ చేసుకుంటూ అలా స్టెప్ బై స్టెప్ అలా తీసుకుని వాడికి ఇంకా ధైర్యం చెప్పడం స్టార్ట్ చేశాను. అక్కడే ఇంకా నాలో ఒక కసి మొదలైందనమాట. లేదు, నేను భయపడకూడదు, భయపడితే రివర్స్ అవుతాయని నాకు చూసుకుందాం ఏదైనా. ఒక సర్కిల్ అంటూ లేదు, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందిగా, మీరందరూ ఉన్నారు, మీడియా ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. అప్పుడు అనుకున్నాను నేను, చెప్పినప్పుడు చూసుకుందాం. తప్పు చేసిన వాడే నేను TV9, TV5, TV1 అన్నిటికీ చెప్తానంటే నేనెందుకు భయపడాలి? సో నేను కూడా వచ్చి కూర్చుంటాను, రమ్మని చెప్పా. సో లక్కీలీ మా అపార్ట్మెంట్స్లో ఎవరైతే సెక్రటరీ ఉంటారు కదా, ఎలా మాట్లాడతారండి అలాగా, మీరు మాతో ఉంటున్నారు ఇప్పటి నుంచా 10 years, more than 10 years, మేము అవన్నీ ఎంకరేజ్ చేయము, ఎక్కడికి రమ్మంటారు చెప్పండి, వచ్చి మాట్లాడతాము అని అన్నప్పుడు ఐ వాజ్ లైక్ గుడ్. ఓకే. సో కౌసల్య స్ట్రెంగ్త్ ఒకటి వాళ్ళ అబ్బాయి, రెండోది సింగర్ కమ్యూనిటీ, మీడియా కదా. ఇప్పుడున్న పరిస్థితిలో సింగర్స్ నుంచి మీకు ఎలాంటి యాక్చువల్ సపోర్ట్ ఉంది? అండ్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు యూ, అంటే మీతో పాటు రెగ్యులర్గా ఆన్ అండ్ ఆఫ్ కనీసం మీ లైఫ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అందరికీ తెలుసు, అంటే నేను చెప్పలేదు అట్లా అలా. బట్ పోనీ వాళ్ళు డు దే ఎక్స్ప్రెస్ దర్ సాలిడారిటీ, వాళ్ళు మీ వైపున? అయ్యో, ఎంత టువర్డ్స్ ఎంత కన్సర్న్, ఎంత లవ్ ఉంటుందంటే వాళ్ళకి. ఇప్పుడు వచ్చిన జనరేషన్ సింగర్స్ అందరూ అక్క అక్క అని మాట్లాడతారు, అందరు సింగర్స్. సో అది నేను టెన్షన్ పడుతూ సూపర్ మస్తీకి వీఆర్ ట్రావెలింగ్ అనమాట. సో హేమ వాజ్ సిట్టింగ్, కూర్చుని ఉన్నాడు. సో అది టెన్షన్ పడుతూ ఉంటే ఏమైంది అక్క అని అడిగాడు. సో డిస్టర్బెన్సెస్ ఉందని అందరికీ తెలుసు. ఆమె సింగిల్ పేరెంట్ అని కూడా నేను కొన్నిసార్లు మాట్లాడాను, అందరికీ తెలుసు. బాబునితో తీసుకుని అందరికీ కనపడుతూ ఉంటాను కూడా, మల్టీప్లెక్స్లో అక్కడిక్కడ కనపడుతూ ఉంటాం, ఇద్దరం బాగా తిరుగుతూ ఉంటాం. పిజ్జా దానికి వాడిని నేను తిప్పుతూ ఉంటాను, ఎందుకంటే అన్నీ నేనే కదా. సో అన్నాడు, ఏంటక్క ఏమైందక్క టెన్షన్ పడుతున్నాను అంటే, లేదమ్మా రెంట్కి ఒక ఇల్లు కావాలి అంటే, ఏమైందక్క ఇల్లు అంటే, ఇట్లా గొడవల్లో ఉంది, ఎప్పుడు వెళ్ళాలో తెలియదు అంటే, ఒక్క మాటే అన్నాడు. ఒక్కసారే బాధ అయింది హేమాకి. అక్క ఏంటక్క మీరు ఇలా చేశారు, అక్క నీ ఊరికినే అనమక్క అన్నాడు. అక్క నీ పిలుపు, ఊరికినే అనము అని చెప్పి, ఎప్పుడు ఇలా చేయదక్క మీరు అని చేసి అప్పటికప్పుడే కాల్స్ చేసి ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో కనుక్కొని అది ఎంక్వైరీ చేసి చెప్పాడనమాట. సో అలాంటి వాటిలో నాకు తెలుస్తూ ఉంటుంది. అండ్ అందరూ సింగర్స్, ఆల్మోస్ట్ ఏ సింగర్ అయినా కూడా నేను వస్తే చాలు, ఎక్కడన్నా వస్తున్నా, ట్రావెల్ చేస్తున్నా, బ్యాగ్ తీసేసుకోవడం చేతిలో, నన్ను కూర్చున్నారా లేదా అని చూసుకోవడం, దాంట్లోనే కన్సర్న్ అంతా తెలిసిపోతుంది. చెప్తారు, మీరు రెండాక కార్తికేయని తీసుకుని రండి, మనం అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, చక్కగా కాఫీ షాప్కి వెళ్దాం అని అట్లా కూడా అంటూ ఉంటారు. దాంట్లోనే తెలిసిపోతుంది వాళ్ళ కన్సర్న్. అయితే సింగింగ్ కెరియర్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు మీరు బౌన్స్ బ్యాక్ అయిపోతున్నారు కాబట్టి ఐఎమ్ షూర్ యూ కెన్ హ్యాండిల్ యువర్ లైఫ్ కదా. డెఫినెట్లీ ఇన్ అ గుడ్ వే, ఇన్ అ స్ట్రెంగ్తీ వే. అయితే క్లాసికల్ మ్యూజిక్ నుంచి సినిమా మ్యూజిక్కి అసలు హౌ డిడ్ ద జర్నీ స్టార్ట్, ఎట్లా స్టార్ట్ అయింది? బికాజ్ నాకు తెలిసింది ఏంటంటే మీ మదర్కి అసలు ఇష్టం లేదు, షీ వాంటెడ్ ఓన్లీ మీరు కర్ణాటిక్ మ్యూజిక్ బాగా నేర్చుకోవాలి, క్లాసికల్లో ఇంకా 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 పైకి ఎదగాలి, PhD స్థాయి వరకు వెళ్ళాలి అని మీ మదర్ కోరిక. అవును. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ మిమ్మల్ని రమ్మని పిలిచింది. అవును.
అమ్మకి నేను ఎన్ని సినిమా పాటలు పాడినా 3 నంది అవార్డ్స్ వచ్చినా ఏ రోజు అంత హ్యాపీ అవ్వలేదు. సో నువ్వు టీటీడీలో నాకు ఒక కాన్సర్ట్ వచ్చింది. సో 1.5 hour కచేరీ అనమాట మహతి ఆడిటోరియం తిరుపతిలో. సో ఆ రోజున అమ్మని తీసుకుని వెళ్ళాను తిరుపతికి. ఆ రోజు ఫస్ట్ రోలో కూర్చుని హ్యాపీగా అంతా విని ఈరోజు నాకు ఆనందంగా ఉంది. ఇలాంటివి పాడాలి, లల్లై పాదాలు కాదు అంటే నువ్వు అంటావు అమ్మ లల్లై పాదాలని, కానీ దాని కష్టం దానికి ఉంటుంది. చాలా కష్టం ఒక మెలడీ పాడాలంటే. దానికి కూడా ఆక్టేవ్స్ హైలో ఉంటాయి పాటలు, అన్నీ చాలా కష్టం. చెప్పినా వినదు. కానీ సినిమా పాట అంటే హేట్రెడ్ అయితే లేదు. లక్కీలీ అస్సలు హేట్రెడ్ లేదు. పాడుతుండేది అమ్మ కూడా, ఈ పాట బాగుంటుంది ఆ పాట బాగుంటుంది అని. ఓల్డ్ పాటలు బాగా పాడుతూ ఉండేది. సో పాడితే తీయగా విన్నరా మీరు? పాడతా తీయగా విన్నరు. ఏది సీజన్ 2? యా సీజన్ 2లో ఒక సీజన్ 3 అనుకుంటాను. ఓకే. స్మితాది అయిన తర్వాత మా సిరీస్ అనమాట. ఓకే. వైజాగ్లో విన్ అయ్యాను నేను. వైజాగ్లో వైజాగ్ అమ్మాయితోనే కాంపిటీషను, లోకల్ అమ్మాయితో. సో ఏంటి ఆ విన్నింగ్ సాంగ్ ఏంటి గుర్తుందా? ఎపిసోడ్ చాలా పాటలు పాడాను. దాంట్లో ఒక ఖవ్వాలి పాడాను. ఖవ్వాలి? ఓకే. గుర్తుందా? యా కొంచెం గుర్తుంది. బ్యూటిఫుల్. ఆశా భోస్లే అంటే చాలా పిచ్చి నాకు. ఆవిడ గజల్స్ ఆవిడలో ఒక కైండ్ ఆఫ్ జీరా, ఒక విరుపు ఉంటుంది, రొమాంటిక్ పాడతారు వాళ్ళు. సో పాడుతా తీయగా తర్వాత ఇక నో లుకింగ్ బ్యాక్. వెంటనే అలా 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 అయిపోయింది. అసలు ఫస్ట్ మీకు అవకాశం ఇచ్చింది ఆర్పి పట్నాయక్ గారు అండి. ఆర్పి పట్నాయక్ గారు ఫస్ట్ 3 movies ఆర్పి పట్నాయక్ గారు అని చెప్పాలి. నీకోసం ఫస్ట్ మూవీ, దాంట్లో 2 songs. తర్వాత చిత్రం ది పిక్చర్ సెకండ్ మూవీ. థర్డ్ కూడా భవానీ అని ఒక మూవీ ఉంది, దాంట్లో ఒక పాట పాడాను. సో ఇప్పుడు చక్రి గారి క్యాంప్కి ఎప్పుడు వెళ్ళింది కౌసల్య? ఇది చాలా కామన్గా వినిపించే సెంటెన్స్. యాక్చువల్లీ ఒకేసారి ఆర్పి గారి దగ్గర, చక్రి గారి దగ్గర పాడే అవకాశం వచ్చింది. సో చక్రి కొంచెం రూల్స్ ఎక్కువ పెడతారు అనమాట. ఆర్పి గారు కూల్, అసలు ఏదైనా అర్థం చేసుకుంటారు. కూల్ అంటే ఎక్కువ అట్లా ఆంక్షలు పెట్టడం అలా ఏం ఉండదు. సో చక్రి గారు మాత్రం నువ్వు అక్కడికి వెళ్తే నీకు పాట ఉండదు, అవునా, అలాంటివి పెడుతూ ఉంటారు. సో ఆ దెబ్బకి భయం వేసి, అంటే ఆర్పి గారు ఎలా కూల్గా తీసుకుంటారు కదా అని ఇటెళ్ళి పాట పాడేశారు అనమాట. మరి ఆర్పి గారు అడగలేదా ఇప్పుడు? అస్సలు ఆయన చాలా కూల్గా ఉంటారు. ఎంతైనా అర్థం చేసుకునే మెచ్యూరిటీ అండ్ చాలా ఇంటెలిజెంట్ పర్సనాలిటీ కూడా కదా అసలు. అయితే ఫస్ట్ అసలు సినిమాల్లో పాటలు పాడింది ఆర్పి గారి మ్యూజిక్ డైరెక్షన్. తర్వాత ఉషా పాడింది ఆర్పి గారి మ్యూజిక్ ఎక్కువగా. మీరు చక్రి గారి మ్యూజిక్ అప్పట్లో పోటా పోటీ, చక్రి గారు ఆర్పి గారు. అవునవును. కౌసల్య, ఉషా. అవును. పీపుల్ ఆర్ టాకింగ్ సో మచ్ అబౌట్ దట్. అవును. ఇంకా నయం అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేదు. ఏమేమి మాట్లాడేవారు బాబోయ్, థ్యాంక్ గాడ్. ట్రూ. బట్ మీ చెవిన పడుంటాయి కదా ఆ రోజుల్లో, ఏమేమి మాట్లాడేవారు? జస్ట్ వాంట్ టు నో. యా, అంటే మా ముందు ఏం మాట్లాడేవారు, మీరు చక్రి గారు సింగర్ కదా మేడం అని అనేవాళ్ళు. అంటే నాకు అనిపించేది చక్రి గారు సింగర్ అంటే మనం ఏం అంటే పర్మనెంట్గా అక్కడే ఒకళ్ళదే పాడాలి, ఒకే చోట ఉండాలి, శాలరీ తీసుకుని అక్కడే వర్క్ చేస్తున్న ఆస్థాన సింగర్ లాగా మాట్లాడుతున్నారు వీళ్ళని. లేదండి, యా చక్రి గారికి ఎక్కువ పాటలు పాడాను, బట్ వేరే పాటలు పాడినా కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. అట్ ద సేమ్ టైం నేను గంగోత్రిలో వల్లంకి పిట్ట పాడాను, కానీ అది నేనని ఎవరు పట్టించుకోరు. అదే చక్రి మ్యూజిక్లో నేను పాడని పాటను కూడా కౌసల్య పాడింది. ఎప్పుడన్నా సపోజ్ నేను లైవ్లోకి వెళ్ళి కూర్చుంటే సడన్లీ నా పాట కాకుండా దేవదాస్లో అది అడిగి అడగలేక ఒక మాటే అడగనా, ఇది సుజాత గారు పాడారు, అది వేసేసారు. అంటే మీ పాటలే వేస్తున్నాం ఈరోజు అని, యాంకర్ కూడా కౌసల్య గారి పాటలే వేస్తున్నాం ఈరోజు అని చెప్పి సడన్గా అది ఎయిర్లోకి వెళ్ళిపోయింది. అయ్యో 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 అనేలోపు అది ఎయిర్లోకి వెళ్ళిపోయింది. అది నేను పాడలేదు. అంటే చక్రి గారి పాటలు అంటే బ్లైండ్గా ఇంకా కౌసల్య పాడుతుంది అని అభిప్రాయం ఉందని నాకు అప్పుడు అర్థమైంది అనమాట. అలా 2-3 ఇన్సిడెంట్స్ అయ్యాక అర్థమైంది. తర్వాత చెప్పా, లేదండి ఆ సినిమాలో ఒకే పాట నాది, నిజంగా చెప్పాలంటే ఒకటే ఉంటుంది నాది, మిగతావి అందరూ వేరే సింగర్స్ పాడతారు. ఇండీడ్ ఆయన చాలామంది 14 yearsలో 13 yearsలోనే చైత్రాని ఇంట్రడ్యూస్ చేశారు. సాయి శివానీని చాలా ఎంగేజ్లో చిన్న పిల్ల, ఆ పిల్ల టక్కరీలో పాట పాడింది ఒక పాట, చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఎక్కువ వచ్చే పేరు నాదే వినపడుతుంది, ఇప్పటికీ మీదే వినిపిస్తుంది. యా ట్రూ. అంటే చనిపోయాక కూడా, చనిపోక ముందు few yearsలో నేను అసలు అయింది అంటే ఆయన వర్క్ లేదు నాకు. ఎందుకు అనంటే
నీవు అంత పెద్ద సింగర్ పాడే సాంగ్ కాదులే, మా దగ్గర అంత పేమెంట్స్లో అన్నీ పడిపోయాయి అని అంటే నేను అన్నాను, పేమెంట్ గురించి అసలు నేను ఎప్పుడన్నా మాట్లాడానండి, ఎందుకలా మాట్లాడతారంటే లేదులే బాగుండదు, నిన్ను పిలిచి అంత నాకే మనసు పట్టలేదు అనేవాళ్ళు. బట్ నో ఇష్యూస్ అన్నట్టుగానే ఉండేవాళ్ళం. ఎప్పుడు నేను అది దాటి నేను ఆయన్ని ఇవ్వట్లేదని కోపం ప్రదర్శించడం అలాంటి ఇంటిమసీ అసలు లేదు. ప్రొఫెషనల్గానే ఉండేవాళ్ళం. సో మొదట్లో కంపోజింగ్లో హెల్ప్ చేసేవాళ్ళం నేను, మా సిస్టరు. రికార్డింగ్స్లో కొన్ని బిట్స్ తను కంపోజ్ చేస్తే నోటేషన్ రాయడమో, లేకపోతే మమ్మల్ని అడిగితే మేము కంపోజ్ చేసి ఇవ్వడము, కొన్ని రాగా బేస్డ్ ఉంటే అలాంటివి చేసేవాళ్ళం. అయితే చక్రి గారు మ్యూజిక్లో పనిచేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా మీరు ఆర్పి గారికి పాడలేదా? పాడాను కదా, నువ్వు లేక నేను లేను, నిండు గోదారి కదా ఈ ప్రేమ, సైమల్టేనియస్లీ. ఓకే, పాడాను. శ్రీరామ్లో పాడాను అన్నారు కదా, పాడి పెట్టారు కదా. పాడినందుకు అన్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఒకే టైంలో వచ్చినప్పుడు నాకు ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకంటే నేను నీకు మంచి మంచి పాటలు ఇస్తున్నాను కదా. అంటే నన్ను ఒక్కదాన్నే కాదు, ఆయన టీంలో అందరికీ తెలిసింది. అంటే చిన్నపిల్లల లాంటి మెంటాలిటీ కొంచెం ఉండేది ఆయనకి. సో అలాంటివి సింహ, రవివర్మ, వేణు మేము అందరం కూర్చున్నప్పుడు ఇది కామన్ టాపిక్ అనమాట మా అందరికి, టీంకి ఇలాంటివి ఉంటాయి. బట్ అంత ప్రాబ్లమాటిక్ అయితే కాదు. ఎప్పుడైనా మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఇది ఒక ప్రాబ్లం అయిందా కౌసల్య? అంటే చక్రీ క్యాంప్ కౌసల్య అని ఒక బ్రాండ్ పడటం వల్ల డెఫినెట్గా మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎప్పుడైనా నిన్ను కొంచెం దూరం పెట్టడం, లేకపోతే అవకాశాలు ఇవ్వకుండా అయ్యింది. అంటే చక్రీనే చెప్తూ ఉండేవాడు, నా పాటలు నీకు ఒక రకంగా ప్లేస్, ఒక రకంగా మైనస్. ఎందుకంటే నా సింగరు అన్నట్టుగా, మా టీం సింగర్ అన్నట్టుగా నేను పాడించరు. ఎందుకంటే మేబీ నా మ్యూజిక్ లాంటి లుక్ వస్తుందను, లేకపోతే అలా అను, లేకపోతే చక్రికే బాగా పాడుతుంది, వేరే వాళ్ళకి బాగా పాడద్దు, ఇలాంటి అభిప్రాయాలు ఉండవు ఫర్ సమ్ రీజన్. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే చక్రి గారు కూడా నెంబర్ స్ప్రెడ్ చేయలేదు, అడిగిన వాళ్ళకి ఇవ్వలేదు. అంటే తను చెప్తుంది ఏంటంటే సేఫ్టీ రీజన్స్కి నేను ఇవ్వలేదు. ఎవరో కాల్ చేసి కౌసల్య గారి నెంబర్ ఇస్తారా, మీ దగ్గర పాడతారే అని అడిగితే ఆయన ఇవ్వలేదన్నమాట. దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే నాకు చెన్నై నుంచి కూడా కాల్స్ వచ్చాయి. హెచ్ శ్రీధర్ గారు నా సాంగ్స్ మిక్స్ చేశారనమాట. ఇదంటే ఈరోజే తెలిసింది, మిక్స్డ్ బై హిమ్. అండ్ 2 more సాంగ్స్ దేవదాస్లో నిజంగా చెప్పాలంటే క్షమించు, అది మిక్స్ చేస్తున్నప్పుడే చాలా ప్రైజ్ అయిన ఏఆర్ రెహమాన్ గారు కూడా మిక్స్ చేస్తారు, చాలా ప్రైజ్ చేశారంటే దేర్ ఇస్ నథింగ్ దేర్ ఇన్ ద సాంగ్ ఎక్సెప్ట్ కౌసల్యాస్ వాయిస్ అని అన్నారని కూడా చక్రి గారే చెప్పారు నాకు ఒకసారి ఒక సందర్భంలో. సో నాకు అనిపించింది మేబీ అట్లా ఇంప్రెస్ అయిన వాళ్ళు కూడా చేయించి ఉండొచ్చు, దాంట్లో ఏమన్నా మిస్ అయి ఉండొచ్చు, దానివల్ల వేరే ఆపర్చునిటీస్ మిస్ అయి ఉండొచ్చు అని. ఎందుకంటే ఇప్పుడంటే ఫేస్బుక్లు ఉన్నాయి, పేజ్ ఉందో ఫేస్బుక్లో ఉన్నది ఒక మెసేజ్ చేసేస్తే మనం వాళ్ళకి విల్ రివర్ట్ బ్యాక్. అప్పట్లో అంత లేవు కదా. సో అట్లా మిస్ అయి ఉండొచ్చు, దానివల్ల బయట ఎక్కడ లేకుండా. అంటే పాడాను కానీ అనుకున్న స్థాయికి పాడలేదు వేరే వాళ్ళ దగ్గర. మణిశర్మ గారి దగ్గర ఒక 5-6 పాటలు పాడాను, కోటి గారికి 4-5 పాడాను, కీరవాణి గారికి 5-6 పాడాను. బట్ మ్యాక్సిమం ఒక 30 కదా, 100 పాడుంటారు. పాడాను ఆల్మోస్ట్ 400. ఒకప్పుడు అంటే ఎక్కువ మంది సింగర్స్ లేనప్పుడు సింగిల్ కార్డ్స్, ఒక సినిమాకి 4 పాటలు, ఒక సినిమాకి 5 పాటలు అలా వచ్చేది. అంటే అప్పట్లో ఇంకెవరు ఇక్కడ హైదరాబాద్లో లేరు, ఇంత సింగర్స్ లేరు. బట్ సింగర్స్ వచ్చిన తర్వాత హీ పిక్డ్ సమ్ గుడ్ సింగర్స్. నన్ను కూడా అడిగేవాళ్ళు, దీనికి సింగర్ని సజెస్ట్ చెయ్యి, నీకు తెలుస్తుంది బాగా, అంటే వాయిస్ జడ్జిమెంట్ నీకు బాగా తెలుస్తుంది అనేవాళ్ళు. బాగా అనలైజ్ చేస్తావు నువ్వు జానర్, అకార్డింగ్ టు ది జానర్ ఏ వాయిస్ ఎవరికి అని. సింహాలో సింహం అంటే చిన్నుడే పాటకి సజెస్ట్ చేయమంటే నేను శ్రావణ పేరు చెప్పాను. చెప్పినప్పుడు తను కొంచెం రావడం లేట్ అయితే నువ్వు ఇట్లాంటివి పాడతావుగా, పాడే అని అన్నారు. మీరు ప్రోగ్రామ్ చెప్పారండి వస్తుంది, వెయిట్ చేద్దాం అంటే ఆ టైంకి అసలు రికార్డింగ్ పెట్టరు. ఆయనకి అంత ఫ్రెండ్ సర్కిల్ వెయిట్ చేస్తుంటారు, ఈవినింగ్ 6 నుంచే ఉంటారు. సో ఆ 6 తర్వాత అసలు రికార్డింగ్ ఉండదు. ఆ రోజు ఏదో ఎమర్జెన్సీ ఉండింది. సో నేను కూడా మా అబ్బాయిని తీసుకుని వెళ్ళి, అంటే ఎవరు నాకు పెద్ద చూసుకునే వాళ్ళు కూడా లేరు, ఎక్కడికి వెళ్ళినా వాడిని తీసుకుని వెళ్ళి కూర్చున్నా, వాడు గొడవ చేస్తున్నాడు. 9 అయిపోయింది, 10 అయిపోయింది. సో తనకు రావడం కొంచెం లేట్ అయింది. పాడే అన్నారు. వెళ్ళి ఒక 2 లైన్లు పాడేటప్పుడు శ్రావణ వచ్చింది. అస్సలు నేను పాడానని చెప్పొద్దు, మళ్ళీ తను నా వాయిస్ విని వేరేలాగా ఇంపాక్ట్ ఉండకూడదు. సో మొత్తం డిలీట్ అప్పటికప్పుడే పక్కన పెట్టించేసి, అయితే నువ్వే చేయి, తన వాయిస్ నాకు తెలియదు అంటే. ఆ అమ్మాయి ఎలా పాడుతుందో చక్రి గారికి తెలియదు, నాకు తెలుసు తన వాయిస్ ఎంత యాప్ట్ అవుతుంది సాంగ్కి అని. సో అలా అన్నారు తెలియక.
అండ్ యు ఆర్ రైట్. దెన్ అయ్యా అసలు నేనే సరే నేనే టేక్ చేసుకుంటాను, నేనే కూర్చొని నేనే అంటే నేను చేసేదాన్ని ఇట్లాంటి అసిస్టెన్సీ పనులు అంతకుముందు కూడా. శంకర్ మహాదేవన్ గారు వచ్చినప్పుడు రికార్డింగ్స్లో కూర్చొని కొన్ని కట్స్ ఏది బాగుంటే అది సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోవడం, టెక్నికల్లీ అలా కూడా చూసుకునేదాన్ని. అప్పుడు తన పాట మిక్స్ చేశాను, చాలా బాగా వచ్చింది సాంగ్. అప్పుడు ఇంకా శ్రావణ వాయిస్. తర్వాత చాలా షోస్కి కూడా నేను ఉండేదాన్ని కాదు, హేమ కూడా వెళ్ళారు చాలా షోస్కి. శ్రావణ కంపల్సరీ ఉండేది చక్రి గారి షోస్కి. తర్వాత యూఎస్ఏ కూడా వెళ్ళాం శ్రావణ, నేను, తర్వాత వేరే ఫీమేల్స్లో మేమిద్దరమే.